విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. జర్మనీ అనగానే మనకి ఒక ఇండస్ట్రియల్ హబ్ గుర్తొస్తుంది. చాలా చిన్న కంట్రీ, ఇండస్ట్రియల్గా ఎదిగి మనకి ఎకానమీలో చాలా, అంటే వరల్డ్ ఎకానమీలో చాలా తోడ్పడుతూ ఉంది. మ్యాక్సిమం 16 బిలియన్స్ వరకు కూడాను మనకి అక్కడి నుంచి బిజినెస్ రావటం జరుగుతుంది, ఎక్స్పోర్ట్స్ అవి జరుగుతున్నాయి. సో ఇలాంటి కంట్రీలో చదువుకుంటే ఎట్లా ఉంటుంది? మనకి తెలుసు, ఒక ఎడ్యుకేషన్ హబ్గా కూడా జర్మనీ ఉంది. ఏజెస్ ఆఫ్ ఇయర్స్ నుంచి కూడాను మనకి అక్కడి నుంచి చదువుకున్న వాళ్ళు చాలా వాటిలో కూడా, అంటే ఎక్కువగా టెక్నికల్లోని కానీ దేంట్లో కానీ మాస్టర్స్ చేస్తే అక్కడ మంచి పాపులర్గా తీసుకొని కంపెనీస్ ఆఫర్స్ కూడాను అట్లానే ఉంటాయి. మరి ఆ జర్మనీలో ఉన్న షెల్లర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుంచి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. మరి ఆ కోర్సెస్ని ఆఫర్ చేస్తున్నప్పుడు ఎలాంటి కోర్సెస్ వస్తున్నాయి, అక్కడికి వెళ్ళి చదువుకోవడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు విదేశ్ కన్సల్టెంట్స్ సాయినాథ్ గారు, అలాగే షెల్లర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ రిప్రజెంటేటివ్ స్వప్న గారు. వాళ్ళని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్, ఎలా ఉన్నారు? యా, స్వప్న గారు, మనం షెల్లర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, మనకి జర్మనీలో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, కానీ షెల్లర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీని చూస్ చేసుకోవాలి యాజ్ వీఆర్ ఇండియన్స్. ఎందుకు? షెల్లర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి చూస్ చేసుకోవడానికి చాలా బెనిఫిషియల్ రీజన్స్ ఉన్నాయి. వెన్ వీ వాంటెడ్ టు కంపేర్ కంపారిటివ్లీ విత్ అదర్ జర్మన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ జర్మనీ, why Schiller is different, I'll tell you. First of all, 60 years old university, okay? 60 years old legacy lead చేస్తున్నారు వాళ్ళు. అండ్ అగైన్ హైడెల్బర్గ్ బిజినెస్ క్యాపిటల్ సిటీలో మాది, ఒక బిజినెస్ క్యాపిటల్లో మా క్యాంపస్ ఉంది, దట్ ఈస్ హైడెల్బర్గ్ సిటీ, ఓకే? అండ్ మోర్ ఓవర్ అఫోర్డబిలిటీ, మన ఇండియన్ స్టూడెంట్ చూసేది అఫోర్డబిలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో హియర్ టు సపోర్ట్ అవర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ టు చూస్ షిల్లర్ ఇంటర్నేషనల్ University. Basically, when compared to other German institutions, coming to Schiller, first of all, we are supporting students, international students in multiple ways. Like, మేము అప్లికేషన్ ఫీ ఏం చార్జ్ చేయము, 40% స్కాలర్షిప్. అగైన్ మా క్యాంపస్ అనేది ఒక బిజినెస్ క్యాపిటల్ హైడెల్బర్గ్ సిటీలో, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సిటీలో మా క్యాంపస్ లొకేటెడ్ ఉంది. అండ్ కమింగ్ టు ద అఫోర్డబిలిటీ, ట్యూషన్ ఫీజ్ మేజర్గా మాస్టర్స్ ఆర్ 1 year, and tuition fees for masters is around 10 to 11,000 euros, and bachelor's fees is around 9,000 euros approximate. When compared to other institutions, చాలా అఫోర్డబుల్ అండి మా క్యాంపస్కి. అండ్ ఇంత స్కాలర్షిప్ అయితే ఏ క్యాంపస్ ప్రొవైడ్ చేయదు, వీఆర్ డూయింగ్. అండ్ అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫీ కూడా ఉంటుంది, మాకేం అప్లికేషన్ ఫీ ఛార్జెస్ ఏం లేవు. అండ్ జర్మన్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ ఒకటి ఉంటుంది, వీ డోంట్ హ్యావ్ జర్మన్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్, ఇంగ్లీష్ టాట్ ఉంటుంది మొత్తానికి. అండ్ మా స్టూడెంట్స్ స్టడీయింగ్ ఇన్ ఆ క్యాంపస్, వీ గివెన్ జర్మన్ లాంగ్వేజ్ క్లాసెస్ ఆల్సో, సో దట్ ఈజీగా వాళ్ళు లోకలైట్స్తో మాట్లాడడానికి ఈజీ ఉంటుంది, వాళ్ళకి కమ్యూనికేషన్ ఈజీ అయిపోతుందని. అండ్ ఏపీఎస్ రిక్వైర్మెంట్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ జర్మన్ ఇన్స్టిట్యూషన్, కానీ మా ఇన్స్టిట్యూషన్ యాక్చువల్లీ అమెరికన్ బేస్డ్ ఇన్స్టిట్యూషన్, అమెరికన్ డిగ్రీ ప్రొవైడ్ చేస్తాం మేము స్టూడెంట్స్కి, అందుకే ఏపీఎస్ అవసరం లేదు. క్విక్గా ఆఫర్ వస్తుంది, క్విక్గా వీ కెన్ అప్లై ఫర్ ద వీసా. ఏపీఎస్ ఉంటే దే హ్యావ్ టు వెయిట్ ఫర్ లాంగ్ టైమ్, సో ఆ ప్రాబ్లం అనేది కూడా లేదు. ఓకే, అయితే యాజ్ ఎ క్యాంపస్ తను చెప్తున్నారు, మీరు విజిట్ చేయడం జరిగిందా? మన విదేశ్ కన్సల్ట్స్ నుంచి క్యాంపస్ని విజిట్ చేయడం కానీ, అక్కడ ఫెసిలిటీస్ కానీ, మన ఇండియన్కి సంబంధించి ఇండియన్స్ చాలా ఎక్కువగా ఇది చేసేది ఫుడ్ అండ్ బెడ్, దాని రెసిడెన్సీ కానీ ఫుడ్ విషయంలో కానీ లేదు, అక్కడ లోకల్ లైట్స్ కానీ మనకి ఎంతవరకు సపోర్టివ్గా ఉంటుంది మనకి ఇండియన్కి జర్మన్ అక్కడ? సో వీ యాజ్ విదేశ్ కన్సల్ట్స్ లాస్ట్ 17 years నుంచి జర్మనీ గురించి చాలా అగ్రెసివ్గా వర్క్ చేస్తున్నామండి. సో వీఆర్ స్పెషలైజ్ ఇన్ జర్మన్ ఎడ్యుకేషన్. సో దాంట్లో భాగంగానే ఇవాళ షిల్లర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఫర్ దిస్ ప్రోగ్రామ్. సో ఇక్కడ నా కాన్సెప్ట్ ఏంటంటే, బేసికలీ జర్మనీ ఇట్ సెల్ఫ్, ఈ కంట్రీ ఏంటంటే యాక్చువల్గా ఇట్ ఈస్ ఒక నాలెడ్జ్ సెంటర్ అని చెప్పుకోవచ్చు. అంటే బేసికలీ జర్మనీ ఈజ్ మోర్ ఇన్ టు ప్రొడక్టింగ్ సంథింగ్, ఎస్పెషలీ ఇన్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ and in research aspects. It is not a country where actually it is not what we call ఒక జనరల్ ప్రొడక్షన్ ఓరియంటెడ్ కాకుండా, ఈ దేశంలో ఏంటంటే వాళ్ళు ఎంతసేపు కూడా R&D ఎక్కువ చేసి వాళ్ళ రీసెర్చ్ యాక్టివిటీస్ ద్వారా వాళ్ళకి రెవెన్యూ తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి ఆబ్వియస్లీ ఇక్కడ ఈ కంట్రీలో ఏంటంటే ఎఫిషియన్సీ ఎక్కువ.
ఎవ్రీ హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ యాక్చువల్లీ అల్టిమేట్ లెవెల్లో యూస్ చేస్తారు. కాబట్టి ఆబ్వియస్లీ ఇలాంటి కంట్రీలో అందుకని దో ద పాపులేషన్ ఇస్ జస్ట్ అబౌట్ 8 crores, మీరు ఇంతకు స్టార్టింగ్ ఇంట్రోలో చెప్పినప్పుడు యాక్చువల్గా ఈ 8 కోట్ల మంది కలిపి $1.6 trillion వాళ్ళ ఎక్స్పోర్ట్ కెపాసిటీ. మనం ఇండియాలో 140 బిలియన్ పీపుల్ కలిసి మనందరం కలిసి $400 billion మన ఎక్స్పోర్ట్ కెపాసిటీ అయితే ఇండియాకి 4 రెట్ల ఎక్స్పోర్ట్ కెపాసిటీ వాళ్ళది. అండ్ వాళ్ళది యాక్చువల్గా జాగ్రఫికల్గా చాలా చిన్న దేశం, కానీ యూరోప్లోనే పెద్దన్నగా చెప్పుకుంటారు. జర్మనీ ఇస్ యాక్చువల్లీ బిగ్ బ్రదర్. ఎందుకంటే జర్మనీ వల్లనే ఈరోజు ఈ కరెన్సీ యూరో అనేది నిలబడింది. యూరో ఈజ్ యాక్చువల్లీ ద కరెన్సీ దేర్. ఇది మనం అబ్జర్వ్ చేస్తే జనరల్గా అమెరికన్ డాలర్ 45-50 ఉన్నప్పుడు యూరో కూడా 45-50 ఉంది. బట్ ఈ రోజున అమెరికన్ డాలర్ 88 రూపీస్ ఉంది, బట్ యూరో ఇస్ 97 రూపీస్. ఓకే, అంటే దిస్ ఇస్ షోస్ దట్ ఎఫిషియన్సీ ఆఫ్ దిస్ కంట్రీ. అంటే బేసికలీ వీళ్ళ కరెన్సీ వాల్యూ ఆబ్వియస్లీ మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆ కంట్రీ యొక్క ఎక్స్పోర్ట్స్ వాల్యూస్ బట్టి ఈ కరెన్సీ వాల్యూస్ ఉంటాయి. సో విచ్ మీన్స్ దట్ మేక్స్ దట్ యాక్చువల్లీ ఎంప్లాయబిలిటీ. సో అదే విధంగా మనం ఎంప్లాయబిలిటీ చూసుకుంటే కూడా మనం జర్మనీ వెళ్తున్నాము అంటే బేసికలీ ఏంటంటే మనం యూరోపియన్ కంట్రీకి వెళ్తున్నాం. బేసికలీ యూరోప్లో మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీ ఇది యాక్చువల్గా జర్మనీ అని చెప్పుకోవచ్చు. దాంట్లో అందమైన ప్రదేశం హైడెల్బర్గ్, అక్కడ మన క్యాంపస్ ఉంది. సో ఇక్కడ ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళు నేచర్ ల్యాబ్స్ మధ్యలో వీళ్ళు చదువుకుంటారు. సో ఇట్స్ యాక్చువల్లీ 100% పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్. మనకి వాటర్ కానీ ఎవ్రీథింగ్ మనం డైరెక్ట్ ట్యాప్లో నుంచి వాటర్ తీసుకోవచ్చు జర్మనీలో. అంటే మనం బాటిల్స్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. యూ కెన్ డ్రింక్ ఫ్రమ్ రన్నింగ్ ట్యాప్స్. తర్వాత నెక్స్ట్ వచ్చి ఫుడ్ అంతా కూడా ఆర్గానిక్ ఫుడ్ ఉంటుంది. సో అందుకని మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చూసుకుంటే ఇండియాలో మనము ఒక 65-70 వరకు కొద్దిగా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రాను రాను తగ్గుతోంది. కానీ జర్మనీలో ఏంటంటే వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇస్ ఆల్మోస్ట్ లైక్ 92 years అండి. సో వీళ్ళకి ఏంటంటే వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫుడ్ ఎలా ఉంటుంది, అన్నిటికంటే ముఖ్యంగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్లో ఎలా ఉంటుందంటే జర్మనీలో మనకి ఒక పాయింట్ ఆఫ్ టైం జనరల్గా సాయంత్రం 6 o'clock మీ ఆఫీస్ అయిపోతుందంటే ఈ 6:10కి మీ బాస్ మీకు కాల్ చేయరు. బట్ జర్మనీలో కాల్ చేయరు. ఇండియాలో మనకు అవకాశం లేదు. అంటే కొంచెం వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు యూఎస్లో కూడా చాలామంది నా స్టూడెంట్స్ కంప్లైంట్ చేసేది అది ఏంటంటే వర్క్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది అని. సో జర్మనీలో ఏంటంటే దే హ్యావ్ డన్ అసైన్మెంట్ వేర్ యాక్చువల్లీ ఒక 2 రాష్ట్రాలు జర్మనీలో వితౌట్ దే ఆర్ డూయింగ్ ఇస్ యాక్చువల్లీ దే మేకింగ్ 4 days a week వర్క్ డే. ఓన్లీ 4 days. వారానికి 5 రోజులు కాదు, మనకి ఫ్యామిలీకి టైం ఇవ్వాలి కాబట్టి 3 రోజులు హాలిడే తీసుకుందాము, 4 రోజులు వర్క్ చేద్దాం. తర్వాత కొన్ని రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లో వచ్చేసి దే ఆర్ వర్కింగ్ 8 hours per day కదా, అక్కడ 6 hours per day ప్లాన్ చేస్తున్నారు 5 days a week. దీని ద్వారా ఏంటంటే వర్క్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. సో దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ లైక్ డిఫరెంట్ ట్రయల్ అండ్ వాళ్ళు మనిషిలా బతకడానికి ఏమేమి చేయొచ్చు అవన్నీ చేస్తున్నారు. సో దిస్ హౌ యాక్చువల్లీ వాట్ హ్యాపన్స్ లైక్ వన్స్ ఒక స్టూడెంట్ అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళకి స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్లో ఉంటారు. తర్వాత ఉద్యోగం కూడా ఎంత సెక్యూర్గా ఉంటుందంటే ఇక్కడ ఒక 6 months ఆఫ్ వర్క్ చేసిన తర్వాత జర్మనీలో వాళ్ళు ఆటోమేటిక్గా SSN అని సోషల్ సెక్యూరిటీ స్టేటస్ వస్తుంది. అది వచ్చినప్పుడు ఎంప్లాయర్ కూడా జాబ్ తీయాలంటే దే హ్యావ్ టు పే 1.5 years salary as in the one time settlement, then only they can rusticate you. ఇక్కడ మన దగ్గర ఉద్యోగాలు ఎలా ఉంటాయంటే చదువుకోవడానికి వెళ్ళండి రా బాబు అని కాకుండా ఏకంగా చదువుకొని అక్కడే సెటిల్ అయిపోండి అన్న రేంజ్ లో చెప్తూ ఉన్నారు. అబ్సల్యూట్లీ అండి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మనకి చాలాసార్లు వింటాం అయితే అమెరికాకి వెళ్ళొచ్చాడు ఈయన, లేకపోతే ఈయన యూకేలో చదివచ్చారు, కానీ మనకి జర్మనీకి వెళ్ళొచ్చిన వాళ్ళు ఎవరు కనపడరు, అక్కడ సెటిల్ అవుతారు. రెండో థింగ్ ఏంటంటే ఈరోజు ఇన్స్టాగ్రామ్ ఈ సోషల్ మీడియా చాలా ఈజీ అయిపోయింది. అంటే ప్రతి ఒక్కరికి మనకి ఈరోజు సరదాగా ఓపెన్ చేస్తే ఆ దేశాల్లో వాళ్ళు ఏం చెప్తున్నారో ఇన్స్టాగ్రామ్ రీల్స్ వస్తాయి. అమెరికానా రాకండి, యూకేనా రాకండి, కానీ జర్మనీ రాకండి ఎవరు చెప్పట్లేదు. సో దిస్ ఇస్ అ కంట్రీ విచ్ యాక్చువల్లీ రియలీ హ్యావ్ ఆప్షన్స్ అండ్ దిస్ అ కంట్రీ వేర్ దే వాంట్ ఫారినర్స్ టు కమ్ దేర్, షో దేర్ టాలెంట్స్ అండ్ గెట్ దే ఆపర్చునిటీ. సో ఆ డోర్స్ ఇంకా ఓపెన్ చేసే టైం ఇది. అటువంటి టైంలో ఆబ్వియస్లీ దిస్ ఇస్ రైట్ టైం ఫర్ స్టూడెంట్ టు చూస్ జర్మనీ యాజ్ ఎ స్టడీ డెస్టినేషన్. దీని ద్వారా వాళ్ళకి PR ఆప్షన్స్ కూడా ఆ దేశంలో జస్ట్ 5 years వర్క్ చేస్తే PR వస్తుంది, అంటే 5 years లీగల్ స్టే. దాంట్లో EU బ్లూ కార్డ్ అని మనకి స్టడీస్ తర్వాత వర్క్ పర్మిట్ ఇస్తారండి. ఈ వర్క్ పర్మిట్లో వాళ్ళు ఒక 2 years వర్క్ చేసి EU బ్లూ కార్డ్ స్టేటస్లో ఉంటే అండ్ వన్స్ దే హ్యావ్ C1 జర్మన్ లాంగ్వేజ్ దే గెట్ ఎ PR. ఇదే PR కోసం అమెరికాలో గ్రీన్ కార్డ్ వీసా అంటాం. ఈ రోజున మన తెలుగు వాళ్ళు ఇప్పుడు వెళ్ళే వాళ్ళు అప్లై చేస్తే 100 to 120 years పడుతుంది యావరేజ్గా ఇది ఆ PR రావడానికి. సో అక్కడ ఏంటి ప్రతి 3 ఏళ్ళకి ఒకసారి వీసా ఎక్స్టెన్షన్కి ఇవన్నీ కూడా చాలా ట్రబుల్స్ ఉన్నాయి. బట్ వేరే జర్మనీలో ఏంటంటే ఇటువంటి ఇబ్బందులు ఏం లేదు. యాజ్ లాంగ్ యాజ్ యూ గెట్ అ జాబ్ అండ్ 2.5 years వర్క్ చేసాం, 3 years వర్క్ చేసాం అండ్ వన్స్ యూ గెట్ ఎ PR, ఇక లైఫ్ లాంగ్ ఎప్పుడైనా జర్మనీకి వెళ్ళడానికి మీకు వీసా అక్కర్లేదు. అండ్ ఐసింగ్ ఆన్ ద కేక్ ఇవన్నిటికీ విషయం ఏంటంటే జర్మనీ వీసా
ఈజ్ కాల్డ్ షెంజన్ వీసా. ఓకే. ఈ షెంజన్ వీసా అడ్వాంటేజ్ ఏంటంటే దిస్ ఇస్ సేమ్ వీసా విచ్ ఇస్ వ్యాలిడ్ ఫర్ 26 other European countries. Oh. So with the Germany visa, a student can find employment, travel, take pictures in Switzerland, France, Austria, Sweden, Denmark, Finland. మొత్తం 26 దేశాలకి కూడా వీళ్ళకి వింగ్స్ ఓపెన్ అవుతాయి. సో ఒక జర్మనీలో ఎంఎస్ చేసిన వ్యక్తికి ఇంకా మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే జర్మన్ లాంగ్వేజ్. ఇక్కడ ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్లో యూనివర్సిటీ ఎలాగో నేర్పుతుంది, ఆ తర్వాత బయట పార్ట్ టైం జాబ్స్లో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. ఆ తర్వాత ఒక డౌన్ ద లైన్ 2-3 years తర్వాత దే విల్ బీ ప్రొఫిషియంట్ ఇన్ జర్మన్. ఆ తర్వాత ఇదే జర్మన్ లాంగ్వేజ్ స్విట్జర్లాండ్లో కూడా అదే లాంగ్వేజ్ ఉంటుంది అఫీషియల్, నెదర్లాండ్స్లో అక్కడ అదే, ఆస్ట్రియాలో అదే. అంటే 60% ఆఫ్ యూరోపియన్ కంట్రీస్లో జర్మన్ లాంగ్వేజ్ నడుస్తుంది. సో ఆటోమేటిక్గా వీళ్ళకున్న వీసా ఇన్ని దేశాలకి కామన్ వీసా అవుతుంది. సో జాబ్ ఆప్షన్స్ కూడా ఇంకో వేరే ప్రదేశంలో ఎక్కువ శాలరీ ఆఫర్ చేస్తే హ్యాపీగా స్టూడెంట్ అక్కడ మూవ్ అవ్వచ్చు. అయితే ఎస్పెషల్లీ ఇండియన్ స్టూడెంట్స్కి షెల్లర్ యూనివర్సిటీ ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తుంది? సో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి షిల్లర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ మల్టిపుల్ సపోర్ట్ ఇస్తున్నారు. మాకు జర్మన్ అకామిడేషన్, క్యాంపస్ అకామిడేషన్ కూడా ఉంది షిల్లర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ఫస్ట్ అప్లికేషన్ పెట్టినప్పుడు క్యాంపస్ కూడా లైక్ దేర్ ప్రయారిటీ ఉంటుంది, లైక్ ఎలా ప్లాన్ చేస్తారు అకామిడేషన్. సో దాట్ ఫెసిలిటీ కూడా మా జర్మన్ లైక్ షిల్లర్ క్యాంపస్లో ఉంది, జర్మన్ క్యాంపస్లో. అండ్ ఫస్ట్ యాజ్ ఐ టోల్డ్ యూ 40% స్కాలర్షిప్ అండ్ అప్లికేషన్ ఫీ వేవర్ and no APS requirement, and again they are studying in 60 years old university, okay, American university. అంటే ఎలా ఉంటే యూరోప్లో ఉండి అమెరికన్ డిగ్రీ హోల్డ్ చేయొచ్చు. అండ్ అగైన్ ఇంకొక ఆప్షన్ షిల్లర్లో ఏముందంటే అక్కడ వెళ్ళినాక, అక్కడ క్లాసెస్ స్టార్ట్ అయినాక ఇంకొకటి మా వీ ప్రొవైడ్ వన్ మోర్ యూకే పబ్లిక్ యూనివర్సిటీ మాడ్యూల్ కూడా రన్ చేస్తాము. స్టూడెంట్ కావాలంటే ఆ ఆప్షన్ తీసుకోవచ్చు. హీ కెన్ యాడ్ టు హిస్ కోర్స్ దట్ వన్ మోర్ ఆప్షన్ అండ్ డ్యూయల్ డిగ్రీ హోల్డ్ చేయొచ్చు. అంటే యూరోప్లో ఉండి బ్రిటిష్ అండ్ అమెరికన్ డిగ్రీ హోల్డ్ చేయొచ్చు స్టూడెంట్. ఈ ఆప్షన్ అక్కడ వెళ్ళినాక డిసైడ్ చేసుకోవచ్చు. కెరియర్ పరంగా వీళ్ళకి యూనివర్సిటీ తరపున ఎలాంటి హెల్ప్ ఉంటుంది? షిల్లర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో స్టూడెంట్ సపోర్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, స్టూడెంట్ సర్వీస్ డిపార్ట్మెంట్, SSD డిపార్ట్మెంట్. వాళ్ళు అన్ని లైక్ ఇన్ డిఫరెంట్ వేస్ దే విల్ బి సపోర్టింగ్ ద స్టూడెంట్, లైక్ సేమ్ లైక్ దే విల్ మేక్ ద స్టూడెంట్ జాబ్ రెడీ. ఓకే, కార్పొరేట్ నుంచి ఇండస్ట్రీ నుంచి దే విల్ కాల్స్ ఇన్వైట్ సమ్ లైక్ డెలిగేట్స్ అండ్ అక్కడ వెబినార్ సెమినార్స్ రన్ చేస్తారు వే స్టూడెంట్ విల్ హ్యావ్ అ కార్పొరేట్ ఎక్స్పోజర్. దే విల్ అండర్స్టాండ్ కి జర్మనీలో ఎలాంటిది కంపెనీస్ ఉన్నాయి అండ్ ఎలా జాబ్స్ అప్లై చేసుకోవాలి అండ్ మాక్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అండ్ గ్రూమింగ్ సెషన్స్ చాలా ఉంటాయి, లైక్ CV ప్రిపరేషన్, హౌ టు అప్డేట్ దేర్ లింక్డ్ఇన్ అండ్ ఎవ్రీథింగ్. సో అది అన్ని స్టూడెంట్స్కి థరోగా ప్రిపేర్ చేస్తారు. కార్పొరేట్ ఎక్స్పోజర్ తప్పకుండా ఉంటుంది స్టూడెంట్కి. వర్క్ షాప్స్ ఉంటాయి, లైక్ కౌన్సిలింగ్ సెషన్స్ ఉంటాయి, లైక్ టు కౌన్సిల్ ద స్టూడెంట్ ఇఫ్ ఎగ్జాంపుల్ కమింగ్ ఫ్రమ్ సమ్ అదర్ హోమ్ కంట్రీ దే విల్ మేక్ దెమ్ కంఫర్టబుల్ విత్ సమ్ వర్క్ షాప్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. అక్కడ కూడా మా క్యాంపస్లో కూడా హోలీ, దివాళీ సెలబ్రేట్ చేసుకుంటారు. సో స్టూడెంట్ మల్టీ డైవర్స్ కల్చర్డ్ ఉంటుంది అక్కడ. సో స్టూడెంట్ విల్ బి మీటింగ్ లైక్ దేర్ కొలీగ్స్ ఇన్ ద క్లాస్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్. సో అన్ని కంట్రీస్ది మేజర్గా ఫెస్టివల్స్ అక్కడ సెలబ్రేట్ చేస్తారు. సో స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి క్యాంపస్లో. ఓకే సార్, మనకి ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ ఎర్నింగ్ పరంగా కానీ జర్మనీ ఎంతవరకు బెస్ట్ అంటారు? సో యాక్చువల్గా జర్మనీ GDP గురించి మాట్లాడితే ఇట్ ఈస్ వన్ ఆఫ్ హైయెస్ట్ ఇన్ ద వరల్డ్ అండి. సో అంత రిచెస్ట్ కంట్రీ కాబట్టి ఇక్కడ ఏంటంటే యావరేజ్గా మా స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేసింది డ్యూరింగ్ ద పార్ట్ టైమ్ దే ఆర్ మేకింగ్ ఎనీవే బిట్వీన్ 1200 to 1400 euros, ఆఫ్ విచ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అబౌట్ 500-600 euros వాళ్ళు ఖర్చు పెట్టినా కూడా దే స్టిల్ హ్యావ్ అబౌట్ గుడ్ సేవింగ్స్. ఆ తర్వాత మాస్టర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు బేసిక్ వేజ్ వచ్చేటప్పటికి ఆ దేశంలో 14 euros అండి గంటకి. ఓకే, సో ఆల్మోస్ట్ ఏ జాబ్ చేసినా కూడా దట్ ఇస్ మినిమం వేజ్ వాట్ దే గెట్, అండ్ ప్రొఫెషనల్ జాబ్స్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. సో యావరేజ్గా ఒక 3.5 lakhs ఇస్ కంఫర్టబుల్ మంత్లీ సాలరీ వాట్ దే లుక్ అట్. దట్ ఈస్ అ స్టార్టర్. ఆ తర్వాత నా స్టూడెంట్స్ కొంతమంది ఐ నో దట్ దే ఎర్నింగ్ అబౌట్ 9,000 euros per month, సో విచ్ ఇస్ కంఫర్టబుల్ ఎనఫ్ ఫర్ ఫ్యామిలీ టు సర్వైవ్. తర్వాత జర్మనీకి ఏంటంటే వీసా పరంగా ఇబ్బంది లేనటువంటి కంట్రీ ఇండియాకి. ఎందుకంటే జర్మనీ వీసా కొరకు ఏంటంటే మనం బ్లాక్డ్ అకౌంట్లో ఫండ్స్ వేయడము, దాని ద్వారా నెక్స్ట్ IELTS ద్వారా మనకి ఏంటంటే ఎంట్రీ రిక్వైర్మెంట్స్లో IELTS అని ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది, విచ్ ఇస్ యాక్చువల్లీ జర్మనీకి IELTS 6.0 ఈజ్ గుడ్ ఎనఫ్, దాని ఈక్వలెంట్ TOEFL ఈజ్ ఆల్సో ఫైన్. సో ఈ సింపుల్ స్కోర్ తెచ్చుకొని
పెట్టుకోవడం వల్ల ఇది ఆన్లైన్లో అది వెరిఫైబుల్ ఉంటుంది. తర్వాత అకాడమిక్ డాక్యుమెంటేషన్ ఎవాల్యుయేషన్ ఉంటుంది. సో దీని ద్వారా ఏంటంటే స్టూడెంట్కి అన్ని విధాలుగా కూడా వెరిఫికేషన్ అయిపోవడం వల్ల జర్మనీ వీసా సక్సెస్ రేట్ అనేది ఆల్మోస్ట్ 100% క్లోజ్ టు ఉందండి. ఓకే. సో కాబట్టి వీసా పరంగా ఇబ్బంది లేదు. Okay. ఆ తర్వాత నెక్స్ట్ అక్కడ స్టూడెంట్ వెళ్ళిన తర్వాత వాళ్ళ ఎర్నింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ గుడ్. తర్వాత ఈ లోపు కొంతమంది ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఉండొచ్చు. సో వాళ్ళు దే వాంట్ టు గో యాజ్ యాక్చువల్లీ వైఫ్ స్టూడెంట్ వీసా మీద, తర్వాత హస్బెండ్ డిపెండెంట్ మీద. సో జర్మనీ ఇస్ డెఫినెట్లీ ఎ గుడ్ కంట్రీ వేర్ స్టూడెంట్గా వైఫ్ చేసుకొని హస్బెండ్ డిపెండెంట్ వీసా వేసుకొని కూడా వెళ్ళొచ్చు డౌన్ ద లైన్ ఆఫ్టర్ 2-3 months. సో దీని ద్వారా ఏంటంటే స్టూడెంట్ అండ్ డిపెండెంట్ ఇద్దరు కలిసి వెళ్తున్నారు అండ్ డిపెండెంట్ ఈజ్ అలౌడ్ టు వర్క్ ఫుల్ టైం. ఓకే. సో హస్బెండ్ ఫుల్ టైం వర్క్ చేయొచ్చు అండ్ తను చదువుకుంటూ ఉండొచ్చు. దిస్ ఇస్ వన్ పాసిబిలిటీ. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే జర్మనీలో మన స్టడీస్ తర్వాత వర్క్ పర్మిట్ అనేది ఈజీగా వస్తుంది. ఆ వర్క్ పర్మిట్లో ఎప్పుడైతే ఉంటారో ఆ టైంలో పేరెంట్స్ని డిపెండెంట్గా తీసుకెళ్ళచ్చు. ఓకే. ఇప్పుడు నాకు తెలిసి నా దగ్గర చాలా సంవత్సరాల్లో ఐ హ్యావ్ ఎన్కౌంటర్డ్ సో మెనీ పేరెంట్స్ యాక్చువల్లీ కొంతమంది సింగిల్స్ ఉంటారు వేర్ వీళ్ళు ఒకళ్ళే పిల్లలు ఉంటారు, పంపించడానికి చాలా ఇబ్బంది అవుతుంది. సో అలాంటప్పుడు వీళ్ళకి యాక్చువల్గా అండ్ ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే కొన్ని కంట్రీస్లో స్టూడెంట్స్ వెళ్ళిపోయిన తర్వాత పేరెంట్స్ని లాస్ట్ చూడడానికి కూడా రావడానికి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో జర్మనీ లాంటి కంట్రీలో ఏమవుతుందంటే దే కెన్ టేక్ పేరెంట్స్ యాజ్ డిపెండెంట్స్. సో అమెరికా ఇలాంటి చోట్ల వైఫ్ అండ్ కిడ్స్ ఆర్ డిపెండెంట్స్ బట్ పేరెంట్స్ మాత్రం విజిటర్స్. అవును. సో ఇక్కడ మాత్రం ఏంటంటే పేరెంట్స్ డిపెండెంట్స్గా వెళ్ళొచ్చు. ఇది ప్లస్ పాయింట్ ఏంటంటే ఏ దేశంలో లేదు. సో యాజ్ లాంగ్ యాజ్ దే హ్యావ్ ద వర్క్ పర్మిట్ ద పేరెంట్స్ కెన్ బి స్టేయింగ్ దేర్ యాజ్ డిపెండెంట్ అండ్ ఒకవేళ వాళ్ళకి ఓపిక ఉంటే వర్క్ కూడా చేసుకోవచ్చు. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఒక ఫ్యామిలీ యూనియన్ ఎంతైతే మన ఇండియాలో వాల్యూ ఇస్తామో జర్మనీలో కూడా అంతే వాల్యూ ఇస్తారు ఫ్యామిలీకి. కాబట్టి దాని ద్వారా ఏంటంటే ఫ్యామిలీస్ ఈ బాధలు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అమెరికాకి వెళ్తే ఒక 6 నెలల తర్వాత ఖచ్చితంగా తిరిగి రావాలి. బై లా అది 10 ఏళ్ల వీసా ఉంటుంది కానీ అగైన్ దే హ్యావ్ టు కమ్ బ్యాక్. ఇక్కడ ఆ బాధ ఉండదు. సో ఫ్యామిలీని ఎప్పుడు కూడా మనం కూడా పెట్టుకోవచ్చు. ఓకే. అయితే వర్క్ పర్మిట్ మనకి యాజ్ అ స్టూడెంట్గా ఉండేటప్పుడు వాళ్ళకి వర్క్ పర్మిట్కి ఇక్కడ యూనివర్సిటీ అలో చేస్తుందా? ఎస్ బ్యాచిలర్స్ అయినాక కూడా అండ్ మాస్టర్స్ అయినాక కూడా స్టూడెంట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ అ స్టే బ్యాక్ ఇన్ జర్మనీ. తప్పకుండా దే ఆర్ అలౌడ్ టు. ఐ మీన్ ఎడ్యుకేషన్ తను చదువుతూ ఉన్నప్పుడు పార్ట్ టైం చేసుకోవచ్చు. ఎస్ డెఫినెట్లీ 20 hours per week చేసుకోవచ్చు వాళ్ళు. 20 hours per week చేసుకోవచ్చు. ఓకే. సో మరి ఇంత మనకి ఎకనామికల్గా గ్రో అవుతున్న కంట్రీ కాదు గ్రో అయిన కంట్రీ అండ్ మనకి మెనీ ఆస్పిరెంట్స్ మనం జర్మనీ తీసుకున్నట్లయితే చాలా ఆస్పిరెంట్స్లో కూడా అన్నిటికన్నా ముందుంది. మరి ఇలాంటి కంట్రీలో చదువుకోవడానికి వెళ్ళేటప్పుడు చాలా ఆలోచిస్తూ ఉంటారు, అమ్మో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అనేది. మన విదేశ్ కన్సల్టెంట్స్ ఎంతవరకు అక్కడ మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది? సో ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నాకు చాలా మంది పేరెంట్స్ వచ్చినప్పుడు ఏంటంటే అమెరికా అంటే ఓకే మాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారు, యూకే అంటే మా పలానా మా ఇంటి పక్కన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏదో హెల్ప్ చేస్తారు. ఈ జర్మనీ అంటే మాకు తెలియదు కదా ఎలా అని. కాబట్టి మీకు ఎటువంటి అధైర్యం అక్కర్లేదండి. ఇప్పుడు ఇదే హైడెల్బర్గ్ క్యాంపస్కి కనీసం ఎవ్రీ ఇంటేక్ ఆన్ అన్ యావరేజ్ 20 మంది పైన మేము పంపిస్తున్నాం తెలుగు వాళ్ళని. కాబట్టి వీళ్ళతో పాటు వీళ్ళ క్లాస్మేట్స్ కంపల్సరీ ఒక 5-6 తెలుగు వాళ్ళు ఉంటారు. సో దే ఆర్ నాట్ అలోన్. అండ్ వెళ్ళేటప్పుడు కూడా మేమేం చేస్తామంటే ఈ షిల్లర్ ఇంటర్నేషనల్తో అఫీషియల్గా వర్క్ చేస్తాం కాబట్టి మేము ఇండియా ఆఫీస్తో మాట్లాడి వీళ్ళందరినీ వీలైతే ఒకే రోజులో వెళ్ళేలాగా ప్లాన్ చేస్తాం. సో దట్ అంటే వెళ్ళేటప్పుడు స్టూడెంట్ ఒక్కళ్ళు వెళ్ళినప్పుడు వేరు, ఒక గ్రూప్ ఆఫ్ 5-6 మెంబర్స్ వెళ్ళినప్పుడు వేరు. కాబట్టి వీ సీ దట్ యాక్చువల్లీ అట్లీస్ట్ అ గ్రూప్ ఈస్ గోయింగ్ దర్. దాని ద్వారా ఏమవుతుంటే యూనివర్సిటీ కూడా హెల్ప్ ఏంటంటే ఎయిర్పోర్ట్ పికప్ ఈజీ అవుతుంది, ఆ తర్వాత వాళ్ళకి అకామిడేషన్ అరేంజ్ చేయడం ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇట్స్ యాక్చువల్లీ ఒక ఇండివిజువల్ పర్సన్కి ఇవన్నీ అరేంజ్ చేయాలంటే లాజిస్టిక్స్ కష్టం అవుతుంది. బట్ ఇప్పుడు ఇట్స్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్, పేరెంట్స్కి ఇబ్బంది లేదు, మాకు మిడ్ నైట్ కాల్స్ రావు. సో జనరల్గా ఏమవుతుందంటే సెక్యూరిటీ ఎలా ఉంటుంది అక్కడ? సో జర్మనీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సెక్యూర్డ్ కంట్రీ అండి. ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా యూరోప్లో గన్ కల్చర్ ఉండదు. ఆస్ట్రేలియా యుఎస్లో ఏంటంటే గన్స్ ఎవరికైనా కొనుక్కోవచ్చు. ఇక్కడ ఏంటంటే కొంతమంది పోలీసుల దగ్గర కూడా గన్స్ ఉండవు. ఓకే. అంటే అంత సెక్యూర్డ్ కంట్రీ ఇది. బేసికలీ లాజిక్ ఏంటంటే ఇక్కడ యూరోప్లో పాపులేషన్ లిమిటెడ్ అండి, 8 కోట్ల మంది పాపులేషన్ ఆ దేశంలో. కాబట్టి దే హ్యావ్ వెరీ గుడ్ కంట్రోల్ ఓవర్ ద పీపుల్. ఆ తర్వాత ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ఉంది. సో ఎవరైనా ఒక ఫోటో ఒక వీడియో కెమెరాలో ఒకటి దొరికితే ఆ సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఏంటి, ఆ అబ్బాయి పేరు ఏంటి, వాడి ఇంటి అడ్రస్, వాళ్ళ జాతకం అంతా వాళ్ళకి పోలీసుకి దొరికిపోతుంది. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి లాయిటరింగ్ కానీ లేకపోతే ఏవైతే డెకాయిట్ యాక్టివిటీస్ ఉంటాయో అవి చాలా లిమిటెడ్ అండి. లిమిటెడ్ కదా, ఐ వుడ్ సే నెగ్లిజిబుల్. ఓకే. సో మరి జర్మనీ కంట్రీ లాంటి కంట్రీకి వెళ్ళాలి అంటే విదేశ్ కన్సల్ట్స్ ఎలా హెల్ప్ చేస్తుంది? సో వీ హెల్ప్ ద స్టూడెంట్స్ రైట్ ఫ్రమ్ అప్లికేషన్ టిల్ అకామిడేషన్ అండి. సో అక్కడ ఏంటంటే బేసికలీ ఆ స్టూడెంట్ వచ్చినప్పుడు ఆ ప్రొఫైల్కి ఏ యూనివర్సిటీ అయితే బాగుంటుంది, వాళ్ళ ఎలిజిబిలిటీ ఏంటి, అక్కడ యూనివర్సిటీలో దానికి తగ్గుతుందా లేకపోతే ఇంకా మనం ఇంకేదైనా చేయాలా, ఆ గైడెన్స్ మొదలుకొని అక్కడి నుంచి అడ్మిషన్ వచ్చిన తర్వాత వీసా ప్రాసెస్, తర్వాత స్కాలర్షిప్ అప్లికేషన్,
తర్వాత వీసా అయిపోయిన తర్వాత పోస్ట్ ల్యాండింగ్ అసిస్టెన్స్, ఇవన్నీ కూడా విదేశ్ కన్సల్స్ A2A అనేసి అప్లికేషన్ అంటే A to Z అయిపోయాక మళ్ళీ వస్తుంది. సో అక్కడ దాకా మేము చేయడానికి మేము ఆల్వేస్ సిద్ధంగా ఉన్నాము. అండ్ వీఆర్ యాక్చువల్లీ గ్రూప్ ఆఫ్ హైలీ లైక్ ఎంతూజియాస్టిక్ పీపుల్. సో వీ హ్యావ్ 14 బ్రాంచెస్ త్రూ అవుట్ ఇండియా అండి. సో అన్ని బ్రాంచెస్లో ఉన్నటువంటి కౌన్సిలర్స్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ దే ఆల్ హ్యావ్ వెరీ గుడ్ నాలెడ్జ్ అబౌట్ ద ప్రొడక్ట్స్ వాట్ దే హ్యాండిల్. థ్యాంక్ యూ సార్. చూసారు కదా, మనం అడుగు పెట్టాలి అనుకున్న దగ్గర నుంచి మన అడుగు అక్కడ సుస్థిరం అయ్యేంత వరకు కూడా విదేశ్ కన్సల్ట్స్ మనతో పాటు ఉండి అక్కడ మన అడుగు సుస్థిరం కావడానికి దోహదపడతామంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేసి ఒక్కసారి వాళ్ళతో కన్సల్ట్ అయితే మీ అడుగు జర్మనీలో సుస్థిరం అవుతుందని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.